వాస్తవానికి గత కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘాలు ఒకళ్ళకొకళ్ళు కలుపుకుంటూ యునైటెడ్గా వెళ్తున్నారు. ముస్లిం సంఘాలు ఒకళ్ళనొకళ్ళు కలుపుకుని యునైటెడ్గా వెళ్తున్నారు. ఈ క్రైస్తవ సంఘాలకి దళిత సంఘాలు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి దళిత సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి. అదే సందర్భంలో క్రిస్టియన్ ముస్లిం సపోర్టు నడుస్తుంది. ఇట్లాగా గ్రామీణ ప్రాంత వాతావరణం మారింది. ఇది గత 10 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి కూడా చాప కింద నీరులా రాష్ట్రంలో నడుస్తుంది. అయితే దీన్ని గతంలో జగన్ ప్రభుత్వానికి ముడిపెట్టేశారు. గ్రౌండ్ లెవెల్లో చేసేటటువంటి ఏది ఆ కొడాలి నాని లాంటి పిచ్చకారు కూతలు కూసినటువంటి వ్యవహారాలు, లేదంటే అక్కడ జరిగినటువంటి ఏదైతే రామతీర్థం లాంటి దాంట్లో, లేకపోతే అక్కడ రథదగ్ధం లాంటి దాంట్లో నోటికొచ్చిన కారు కూతలు కూసినటువంటి నాయకుల పుణ్యమాని మొత్తం గ్రౌండ్ లెవెల్లో జరిగే మత సంఘటనలన్నిటికీ జగనే కారణమని హిందువులు నమ్మే పరిస్థితి వచ్చింది. అదే ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఫెచ్చింగ్ అయింది, ఒక రకంగా తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అయింది. అయితే వాస్తవానికి జరుగుతున్నది గ్రౌండ్ లెవెల్ యూనిటీ అన్నటువంటిది పెరగటం. ఇది రాజకీయాలకు అతీతంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి తెలివైన ఎత్తుగడతో సాగుతున్నటువంటి వ్యవహారం. దీన్ని అసలు నిజాలని దాచేసినటువంటి వ్యవహారం. ఇప్పుడు చివరికి కృష్ణా జిల్లా లాంటి చోట్ల కూడా ఈ తరహా వాతావరణం చోటు చేసుకోవడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటిది. కృష్ణా జిల్లాలో తాజాగా జరిగినటువంటి సంఘటన ఏదైతే అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాగా చెప్పబడేటటువంటి దాంట్లో వచ్చేటప్పటికి పరిటాల దగ్గర వినాయక చవితి ఊరేగింపు మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి జరిగింది. క్రైస్తవ సంఘం చేసినటువంటి దాడిలో తీవ్రంగా ఉత్సవ నిర్వాహకులు గాయపడ్డారు. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి కానీ ప్రచారం నోచుకోలేదు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది వినాయక చవితి ఊరేగింపు మీదన అక్కడ చర్చి దగ్గర దాకా వచ్చిన తర్వాత వీళ్ళు దాడికి పాల్పడ్డారట. ఎవరైతే నక్కలంపేట రోడ్డు హరిజనవాడ చర్చి దాకా వచ్చాక మీరు మ్యూజిక్లు ఆపేయాలన్నారట. వీళ్ళు ఆపే లోపుగానే వచ్చి దాడి చేశారట. అసలు ఎందుకు ఆపాలి అని ఈ లోపు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి ప్రశ్నించడంతో ఇష్యూ కాస్త ముదిరి పాకాన పడింది. కేసు పెట్టమంటే కూడా కేసు పెట్టకుండా దాదాపు 3-4 గంటల పాటు వెయిట్ చేశారు. చివరికి ఎమ్మెల్యే కూడా అంటే అక్కడ హైవే మీదకి వచ్చి రోడ్డెక్కి ఉద్యమం చేసేటప్పటికి అప్పుడు ఒక 4-5 మీదన కేసులు పెడుతున్నాం అన్నటువంటి ప్రకటన చేశారు. అంటే గ్రామీణ ప్రాంతం ఏది నందిగామ నియోజకవర్గం లాంటి చోట్లకి కూడా గ్రామీణ ప్రాంతాలకి చేరింది పరిటాల లాంటి చోట్ల కంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే హిందువులకి క్రమంగా తమ పండగ తాము నిర్వహించుకోవడానికి కూడా ప్రాబ్లం వచ్చేటటువంటి సిచ్యుయేషన్ ఏర్పడింది. కింద పడిపోయావా? బండి అమ్మటే ఉన్నావా నువ్వు? మాకు తెలిసిన వాళ్ళు అది తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చారు. ఎక్కడ నొప్పిగా ఉందా? అంటే ఇంటికి తీసుకెళ్ళి కాస్త రెస్ట్ తీపించు. ఏం కాదు, ఏం కాదు, మరి చూడండి అలాగా అసలు